పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం జీవన వికాసం అనే ప్రోగ్రాంలో జీవిత గమ్యం గోల్ ఆఫ్ లైఫ్ అనే సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. బాల్యం నుంచి ముసలితనం వరకు మానవుడు చేసేటువంటి ప్రయాణమే జీవితం యొక్క గమ్యం. ఫస్ట్ బాల్యం నుంచి యవ్వనంలో, వార్ధక్యంలో, ముసలితనం వరకు మనిషి ఎన్నో స్టేజెస్లో తనకు కావాల్సినటువంటి ఆనందం గురించి ఎంతో సెర్చ్ చేస్తుంటాడు. కానీ రియల్గా ఈ జీవితం యొక్క గమ్యం ఏంటిది అనే దాని విషయంలో చాలామంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్లో క్లారిటీ లేదు. అసలు మనం ఈ మానవ జన్మ ఎందుకు తీసుకున్నాం, దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటిది, కేవలం బాగా చదువుకుని గోల్డ్ మెడల్ తీసుకున్నంత మాత్రాన మనకేమన్నా ఆనందం వస్తుందా, లేదంటే సపోజ్ ఉద్యోగంలో బాగా అత్యున్నతమైన స్థానానికి పోయినప్పుడు రియల్గా హ్యాపీనెస్ వస్తుందా, అదే మన జీవిత గమ్యము. తర్వాత ఫ్యామిలీతో ఉన్నప్పుడు, కుటుంబంతో కలిసి ఉండి కుటుంబంతో ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అనుబంధాలు, వాటిలో వచ్చేటువంటి డిఫరెన్సెస్తోని చేసేటువంటి వాటి వల్ల నీకు నిజమైన ఆనందం వస్తుందా, అసలు నీ జీవితం యొక్క ప్రయాణం ఏంది, నువ్వు దేని కొరకు నువ్వు మానవ జన్మం తీసుకున్నావు అనేటువంటి దాన్ని మర్చిపోయి చాలామంది ట్రావెల్ చేసేస్తూ విద్యార్థి దశలో ఎడ్యుకేషన్లో సపోజ్ ఒక గోల్డ్ మెడల్ వస్తే హ్యాపీనెస్ వస్తున్నాడు, హ్యాపీనెస్ వచ్చిన తర్వాత మళ్ళీ డిసప్పాయింట్ అవుతున్నాడు. తర్వాత ఆల్రెడీ మంచి ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఉద్యోగంలో కూడా సాటిస్ఫాక్షన్ లేడు, అక్కడ మళ్ళీ డిసప్పాయింట్ అవుతున్నాడు. తర్వాత మ్యారేజ్ చేసుకొని ఫ్యామిలీతో కలిసి ఉన్నప్పుడు కూడా డిసప్పాయింట్ అవుతున్నాడు, అక్కడ ఆనందం లేదు. ఈ రకమైనటువంటి ఈ ప్రయాణంలో ప్రధానంగా ఎన్ని స్టేజెస్లో కూడా అతనికి సాటిస్ఫాక్షన్ అనేది వస్తలేదు. ఈ జీవన ప్రయాణం లోపల అసలు ఏంటిది, నేనేంది, నా లైఫ్ ఏంటిది, ఈ స్ట్రగుల్ ఫేస్ చేయడానికే నేను జీవితం తీసుకున్నానా అనేటువంటి ఆ స్ట్రగుల్లో పడిపోయి కొద్దిమంది ఆధ్యాత్మికంగా ఎదుగుతారు, కొద్దిమంది తర్వాత రకరకాలైనటువంటి ఈ దుర్వ్యసనాలకు బానిస అయిపోయి జీవితాన్ని మధ్యలో వదిలేసుకునే వాళ్ళు ఉన్నారు. కొద్దిమంది మూఢభక్తితోని రకరకాలుగా మూఢభక్తి ద్వారా అక్కడ కూడా స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. మరి ఈ జీవితాన్ని పర్ఫెక్ట్గా సాధించడానికి, కరెక్ట్ అయినటువంటి గమ్యం చేరుకోవడానికి ప్రధానమైనటువంటి మార్గం ఏంటిది, మానవుడు ఎందుకు తన జన్మం తీసుకున్నాడు, కేవలం ఆల్రెడీ గోల్డ్ మెడల్ సాధించి ఉద్యోగం చేసేసి ఫ్యామిలీతో స్ట్రగుల్ అయ్యి దీని కొరకు లైఫ్ వచ్చిందా, అసలు దీని పరమార్థం ఏమైనా ఉన్నదా అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేసి ఆ వేలో ప్రయాణం చేసేస్తే నీ జీవిత గమ్యానికి నీ గోల్ ఆఫ్ లైఫ్ అనేది ముందు అర్థమైపోతుంది. దాన్ని తెలుసుకోవడం కొరకు ప్రయత్నం చేస్తేనే దాని ఏంటంటే మెయిన్గా డిసిప్లిన్ లైఫ్, ఫస్ట్ క్రమశిక్షణాయుతమైనటువంటి లైఫ్ను అలవాటు చేసుకొని ఒక విల్ పవర్ క్రియేట్ చేసేసుకొని ఆత్మవిశ్వాసం ద్వారా నేను ఎందుకు వచ్చాను, ఈ ప్రపంచంలోకి నేను ఎందుకు వచ్చాను, నా కొరకు నేను వచ్చాను, నేనేదో ఉద్యోగం చేయడానికి నేను రాలేదు. ఉద్యోగం అనేది కేవలం మనము జీవన గమనం నడవడానికి ఉపయోగపడుతుంది తప్పితే మన జీవితం యొక్క ఆశయం అది కాదు. మ్యారేజ్ అనేది చేసుకొని ఫ్యామిలీ ఉంటుంది, కానీ అది మన గోల్ కూడా కాదు. మరి మన గోల్ ఏంటి అనేది మీద చాలామంది సంశయాలు చేసేస్తూ ఎన్నో రకాల స్ట్రగుల్ చేసేస్తూ మధ్యలో తమ విలువైనటువంటి జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది నవేడేస్ చిన్న ప్రాబ్లమ్స్ గురించి ఫస్ట్ ర్యాంక్ రాలేదని స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చి భార్య చనిపోయిన సందర్భాలు, భర్త చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ గమ్యం తెలియక, అంటే జీవితం యొక్క గమ్యం తెలియక ఆ రకమైనటువంటి ప్రయాణంలో మనిషి ఎన్నో రకాలైనటువంటి అసంతృప్తి గురైపోయి డిప్రెషన్ లోనవుతున్నాడు. మరి ఈ డిప్రెషన్ లోనవడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే తన గమ్యాన్ని తను తెలుసుకోలేకపోవడం. చాలామంది స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్, చాలామంది ఆధ్యాత్మికవేత్తలు, తత్వవేత్తలు సమాజానికి ఎన్నో రకాలైనటువంటి స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా మానవుడు అగమ్య గోచరంగా ఒక గమ్యం తెలియకుండా ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి చాలామంది స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ రకం అదే రకంగా పిరమిడ్ మెడిటేషన్, పిఎస్ఎస్ఏ మూమెంట్ వచ్చినటువంటి ఇంటెన్షన్ కూడా అదే. ఎందుకంటే చాలామంది బ్రహ్మర్షి పత్రిజీ గారు 1987లో అంతకు ముందు వాటి లోపల ఎన్నో రకాల సపోజ్ మానవుల లోపల ఒక గమ్యం తెలియకుండా వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు, వీళ్ళ గమ్యాన్ని వీళ్ళకి అర్థం చేద్దాము అనేటువంటి ఇంటెన్షన్తో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించి
ఒక మెడిటేషన్ అనేటువంటి ఒక సాధన ద్వారా ఆధ్యాత్మికంగా నిన్ను నువ్వు తెలుసుకుంటే ఫస్ట్ యు నో యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తెలుసుకుంటే నువ్వు ఏ రకంగా ప్రయాణం చేయాలి అనేది నీకు అర్థమవుతుంది. నీకు ఎంప్లాయ్మెంట్ రాకున్నా, నీకు గోల్డ్ మెడల్ రాకున్నా, ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వచ్చినా, నీకు ఉద్యోగంలో ఏ రకమైనటువంటి డిస్ట్యూస్ వచ్చినా కూడా నీకు జీవిత ప్రయాణం అనేది సాఫీగా జరిగిపోతుంటుంది. ఫస్ట్ పిరమిడ్ మెడిటేషన్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రధానటువంటి ఎజెండా ఏంటంటే ఫస్ట్ ఈ జీవిత గమ్యంలో గమ్యం తెలవకుండా ప్రయాణం చేసేటువంటి వాళ్ళందరికీ ఒక గమ్యం అనేది, ఒక అద్భుతమైనటువంటి గమ్యం ఉంది. అది నీ లోపలనే ఉంది. నిన్ను తెలుసుకున్నప్పుడు మాత్రమే నీకు ఆ గమ్యాన్ని నువ్వు చేరుకోవచ్చు. ఆ గమ్యాన్ని చేరుకున్నప్పుడు రియల్గా హ్యాపీనెస్ వస్తుంది. మనిషి ఏం చేసేస్తాడు, తను ఎప్పుడు కూడా ఆనందంగా జీవించడం కొరకు ప్రయత్నం చేస్తుంటాడు. ఆనందం కొరకు ప్రయత్నం చేస్తున్నప్పుడు తాత్కాలికమైనటువంటి ఆనందం కొరకే ప్రయత్నం చేసాడు తప్పితే శాశ్వతమైనటువంటి ఆనందం కొరకు ప్రయత్నం చేయడు. ఎప్పుడు శాశ్వతమైనటువంటి ఆనందం కొరకు ప్రయాణం చేస్తున్నాడంటే ఫస్ట్ తనకు కావాల్సింది ఏంటంటే తను తాను తెలుసుకున్నప్పుడు నేను వచ్చింది నా యొక్క జీవితం యొక్క ప్రధానమైనటువంటి గమ్యము, నేను నన్ను నేను తెలుసుకొని హ్యాపీగా జీవించడం కొరకు నేను వచ్చాను. నేను కేవలము ఇతరుల కొరకు నేను రాలే, నా కొరకు మాత్రం నేను వచ్చాను. ఇతరుల కొరకు వచ్చేసేసి వాళ్ళ వల్ల వచ్చేటువంటి వాటితో డిసప్పాయింట్ అయిపోయి అర్ధాంతరంగా నా జీవితాన్ని, నా గమ్యాన్ని మధ్యలోనే ఆపేయడానికి నేను రాలేదు అనేటువంటి దాన్ని తెలుసుకోవడం కొరకు ధ్యానం అనేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ముందుంచింది. దానికి ఈవెన్ దో స్టూడెంట్స్ కూడా ఒక గోల్, స్టూడెంట్స్ కూడా ఒక గమ్యం ఉంటుంది. స్టూడెంట్స్ యొక్క గమ్యం ఏంటిది, ఒక అద్భుతమైన క్రమశిక్షణాయుతమైనటువంటి పద్ధతిలో తన విద్యాభ్యాసాన్ని కంప్లీట్ చేయడము. ఆ విద్యాభ్యాసం కంప్లీట్ చేస్తున్నప్పుడు ఎన్నో రకాల ఛాలెంజెస్ వస్తాయి. అన్హెల్దీ కాంపిటీషన్ వచ్చినప్పుడు నీకు ఏదైతే నీ నాలెడ్జ్ ద్వారా ఏదైతే నీకు వస్తుందో దాంతో సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే నీ యొక్క గమ్యం అనేది తెలుస్తుంది నీకు. నువ్వు ఆ రకంగా గమ్యం తెలియకుండా తర్వాత ఎదుటి వాళ్ళతో మీద జలసీ ఫీల్ అవుతూ వాళ్ళకి నాకంటే ర్యాంక్ ఎక్కువ వచ్చింది అనే వాళ్ళ మీద ఒక రకమైనటువంటి జలసీ డెవలప్ చేసుకోవాల్సిన నేచర్ అనేది మంచిది కాదు. విద్యార్థుల కూడా అన్హెల్దీ కాంపిటీషన్ అంటే జనరల్గా ఫస్ట్ ర్యాంక్ కొరకు నువ్వు ప్రయత్నం చేసావు, ఇంకో అతను నీ ఫ్రెండ్కి వచ్చింది, యు అప్రిషియేట్ యువర్ ఫ్రెండ్. నీ ఫ్రెండ్ నువ్వు అభినందించినప్పుడే నీ లోపల ఒక రకమైనటువంటి విల్ పవర్ ఉన్నట్లు లెక్క. నువ్వు వాళ్ళ మీద జలసీ ఫీల్ అయ్యి వాడిని ఏదో రకంగా డిస్టర్బ్ చేయడానికి ట్రై చేయడం ద్వారా సైకలాజికల్గా నువ్వు డిస్టర్బ్ అయిపోతావు, ఎదుటి వాళ్ళు నీ ఫ్రెండ్ని కూడా డిస్టర్బ్ చేయడం ద్వారా ప్రాబ్లం ఏమవుతుందనంటే నువ్వు ఏదైతే గోల్ ఉందో, నీ జీవిత గమ్యం ఏదైతే ఉందో అక్కడే ఆగిపోతుంది. విద్యార్థి దశలో నీ గమ్యం అనేది ఆగిపోతుంది. అలా కాకుండా విద్యార్థి దశలో ఎన్నో స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్ మెడిటేషన్ ద్వారా ఆత్మజ్ఞానం అనేది కేవలము ముసలితనం వచ్చిన తర్వాతనో జీవిత ఎండింగ్లోనో కాదు. ఫస్ట్ విద్యార్థి దశ నుంచే ఆధ్యాత్మిక అనేటువంటి ఎదుగుదల వస్తే నీ గమ్యాన్ని, నీ జీవిత గమ్యాన్ని చాలా ఈజీగా చేరుకోగలుగుతావు. ఫస్ట్ చాలామంది స్టూడెంట్స్ ఏంది ర్యాంక్, గోల్డ్ మెడల్ అనే దాని మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు తప్పకుండా ఈ ఆత్మజ్ఞానం అనేది కనుక లేకపోతే, ఈ స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది, స్పిరిచువాలిటీ అనేది కొంచెమన్నా లేకపోతే తప్పకుండా వాళ్ళ లోపల వాళ్ళకి ర్యాంక్ వచ్చింది, నాకు ర్యాంక్ రాలేదు అన్నప్పుడు చాలామంది స్టూడెంట్స్ నవేడేస్ ఏం చేసేస్తున్నారు, సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. తెలంగాణ గవర్నమెంట్లో, తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ రిజల్ట్లో చిన్న అవకతవకలు జరగడం ద్వారా యాక్చువల్గా స్టూడెంట్స్ తప్పులేదు, అది స్టూడెంట్స్ తప్పులేదు. కానీ కొంత మిషన్ కంప్యూటరైజేషన్ వల్ల కావచ్చు, కొంత రాంగ్ ఫీడింగ్ వల్ల కావచ్చు, వాళ్ళ ర్యాంక్స్ మిస్ అయిపోవడం ద్వారా ప్రాబ్లం ఏమొచ్చింది, దాదాపు కొన్ని 10-20 లోపల చాలామంది సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఎందుకంటే వాళ్ళ లోపల ఒక జీవిత యొక్క గమ్యం అనేది ఈ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితేనే నీ గమ్యం అనేది ఎండ్ కాదు కదా. నీ గమ్యం అనేది ఎంతో ఉంటుంది, చాలా లాంగ్గా నువ్వు ప్రయాణం చేయాలి నీ జీవితంలో. అర్ధాంతరంగా వాళ్ళ జీవితాన్ని మధ్యలోనే ముగించుకుంటున్నారు. ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళ లోపల కొంచెం అన్నటువంటి విల్ పవర్ క్రియేట్ చేసేటువంటి ఈవెన్ కుటుంబ వ్యవస్థ నుంచి రావచ్చు, లేదనంటే దీని నుంచి కూడా రావచ్చు. అందుకే మేము ఆల్రెడీ బ్రహ్మర్షి పత్రిజ్ గారి యొక్క ఆశీస్సులతోని మా ఆదిత్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ఆదిత్య స్కూల్లో
పిరమిడ్ మెడిటేషన్ రూమ్. విద్యార్థుల సబ్జెక్టుతో పాటు సబ్జెక్టు ఇటు యోగా ప్లస్ మెడిటేషన్ టైం టేబుల్లో ఒక భాగం చేసేసాం. ఆ టైం టేబుల్లో భాగం చేసేస్తే కంపల్సరీ ప్రతి వాడు ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ వరకు. దీంతో నేను మెడిటేషన్ చేయడం ద్వారా ప్రాక్టీస్ అయిపోయి కొంచెం ఈవెన్ సబ్జెక్ట్తో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటి కార్యక్రమం ద్వారా పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, దాంట్లోపల మెడిటేషన్ ప్లస్ ఎడ్యుకేషన్ అనేది మనకు అవసరమే, కానీ ఇదే మన జీవిత గమ్యం కాదు. మన జీవితం చాలా గమ్యంకి ఎంతో ముందు ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్ని పిల్లల లోపల ఇంజెక్ట్ చేయడం ద్వారా ఓకే నేను ఇక్కడ ర్యాంక్ ఉన్నా కూడా నెక్స్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది అనే ఇంటెన్షన్తో విద్యార్థి దశ లోపలనే పిల్లల లోపల ఒక రకమైనటువంటి స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది కొంచెం మనం క్రియేట్ చేయగలిగితే ప్రజెంట్ ఉన్నటువంటి ఆత్మహత్యలు, తర్వాత వీళ్ళకి పోల్చుకొని నాకు రాలేదు వానికి వచ్చింది, నాకు రావద్దు వానికి రావద్దు అని చెప్పి చంపడము. తర్వాత చాలామంది ఈ రకమైనటువంటి స్పిరిచువల్ కొంచెం స్పిరిచువాలిటీ అనేది లేకుండా, జీవిత గమ్యం అనేది లేకుండా ఎన్నో రకాలైనటువంటి దుర్వ్యసనాలకు బానిసలు అవుతున్నారు స్టూడెంట్స్. వాళ్ళ గమ్యం అనేది తెలియట్లేదు వాళ్ళకి. కేవలము ఈవెన్ నవేడేస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లోపల డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు, రకరకాల దుర్వ్యసనాలకు బానిసలు అయిపోయి వాళ్ళ జీవిత గమ్యాన్ని మర్చిపోయి ఇక్కడే వాళ్ళ బంగారు భవిష్యత్తును మొత్తం నాశనం చేసేసుకొని ఎంతో రకమైనటువంటి విలువైన జీవితాన్ని నాశనం చేసుకునే సందర్భాలు మనం చాలా చూస్తున్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే స్టూడెంట్స్కి కొంచెం ఉన్నటువంటి స్పిరిచువాలిటీ అనేది బాల్యదశ నుంచే కనుక మనం క్రియేట్ చేసేస్తే తప్పకుండా వాళ్ళ లోపల ఒక విల్ పవర్ క్రియేట్ అయిపోయి ఈ దుర్వ్యసనాలకు బానిస కాకుండా ఉంటారు. ప్లస్ తన జీవన ప్రయాణం లోపల వచ్చినటువంటి ఒడిదొడుకులను కూడా తట్టుకున్నటువంటి శక్తి వచ్చేస్తుంది. విద్యార్థి దశ నుంచి రెండవ దశ ఉద్యోగస్తునిగా మారుతాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత తనకు ఏదైతే ఉద్యోగం వచ్చిందో ఆ ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్గా ఉండి ఎదుటి వాళ్ళని నీ ఆఫీస్ లోపల నీ కొలీగ్స్తో నువ్వు ఎలా ఉండాలి, వాళ్ళంతా ఎలా గౌరవించాలి, నువ్వు ఏ రకంగా ఆనందంగా ఉండాలి, వాళ్ళు ఏ రకంగా ఆనందంగా ఉంచడం కొరకు ప్రయత్నం చేయాలి. ఇక్కడ కూడా ఈ స్టేజ్లో తనకు ఎదురు వాళ్ళకి తనకు ప్రమోషన్ వచ్చిందనుకోండి, ఈ జెలసీ ఫీల్ అవుతాడు. అతను బాస్ అప్రిషియేట్ చేస్తాడంటే వీడు జెలసీ ఫీల్ అయిపోయి రకరకాలైనటువంటి వాళ్ళ మీద ఏదో రకమైనటువంటి దుష్ప్రచారం చేయడము, అతను డీగ్రేడ్ చేయడం, ఒకరు ట్రై చేయడము అనేది చేస్తూ తను ఎంతో జీవన ప్రయాణంలో చేయాల్సినటువంటి దాన్ని వదిలిపెట్టేసేసి తన చీప్ ట్రిక్స్ ద్వారా తాత్కాలికమైనటువంటి ఆనందం కొరకు ఎన్నో రకాల తప్పులు చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఈ స్టేజ్లో కూడా ఉద్యోగం చేస్తూ సపోజ్ ఒకవేళ ఉద్యోగం చేస్తూ వచ్చిన దాంట్లోపల కొంచెం టైం అన్నా నువ్వు ఆల్రెడీ స్పిరిచువల్ డెవలప్మెంట్కి ఒక స్పిరిచువల్గా ఎదగడానికి చాలామంది ఈవెన్ దో టెంపుల్స్కి వెళ్తుంటారు, యజ్ఞాలు హోమాలు చేయడం ద్వారా ఏంటంటే కాన్సన్ట్రేషన్ లేకుండా ఎంత చేసినా కూడా స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది రాదు. కాన్సన్ట్రేషన్తో చేసేటువంటి స్పిరిచువల్ డెవలప్మెంటే తప్పకుండా ఒక మంచి నీకు అభివృద్ధిని ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఆ స్పిరిచువల్ డెవలప్మెంట్ ద్వారా నీకు ఎదుటి వాళ్ళను ఉద్యోగస్తుల లోపల నీ కొలీగ్స్ లోపల ఒక మంచి కోఆర్డినేషన్ ఉంటుంది, వాళ్ళని అప్రిషియేట్ చేసే శక్తి వస్తుంది. ఎన్ని రకాల డిసప్పాయింట్ అయినా కూడా నీకు ఏదో కారణం వల్ల నీకు ప్రమోషన్ రాలేదు అయినా కూడా నీకేం ప్రాబ్లం లేదు, నెక్స్ట్ టైం వస్తుందిలే అనేటువంటి విల్ పవర్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది నువ్వు చేసుకోవడం ద్వారా ఏదో ఒక స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా మెడిటేషన్ కావచ్చు, మెడిటేషన్ నేర్చుకొని ఆ మెడిటేషన్ ద్వారా మంచి బుక్స్ చదవడము, సత్సాంగత్యం అంటే మంచి ఫ్రెండ్స్, దాంట్లో నీ ఉద్యోగస్తులు ఎంతమంది రకరకాలైన ఫ్రెండ్స్ ఉంటారు, దాని లోపల నీకు మంచి ఫ్రెండ్ సెలెక్ట్ చేసేసుకొని ఖాళీ సమయాల లోపల మంచి బుక్స్ చదవడము, స్వాధ్యాయము, సత్సాంగత్యము, ధ్యానము ఈ మూడింటిని కాన్సన్ట్రేషన్ పెట్టడం ద్వారా నీ జీవిత గమ్యం అనేది నీకు తెలుస్తూ ఉంటుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న ఉద్యోగం లోపలే కాదు, ఈ ఉద్యోగం చేసేదే నా లైఫ్ కాదు, ఈ ఉద్యోగం అనేది కేవలము సమ్ ఎక్స్టెండ్ కొంత నా జీవన ప్రయాణంలో ఇది బాగా మాత్రమే ఉద్యోగము, నా జీవిత గమ్యం వేరే ఉంది అనే ఇంటెన్షన్తో అది తెలుసుకోగలుగుతాడు మనిషి. తెలుసుకొని ఏ రకమైనటువంటి వాటి డిసప్పాయింట్ అవ్వకుండా ఎదుటి వాళ్ళతో బాగుండుకుంటూ, తన కొలీగ్స్తో బాగుండుకుంటూ, తన బాస్తో బాగుండుకుంటూ కేవలము వేరే రకాలైన చాలామంది ఉద్యోగస్తుల లోపల కొద్దిమంది ఉద్యోగమే కాకుండా అవినీతికి పాల్పడి ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రజెంట్ ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుంది, వాళ్ళు లంచగొండలుగా మారుతున్నారు.
ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ జీవితం యొక్క గమ్యం అనేది వాళ్ళకి తెలియకపోవడమే. వాడు తాత్కాలిక ఆనందం కొరకు తప్పులు చేస్తూ ఉన్నాడు. తాత్కాలిక ఆనందం కొరకు తప్పులు చేయడానికి ప్రయత్నం చేసేది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే వాని గమ్యం అనేది మనకు తెలియకపోవడం. ఈ అక్రమంగా సంపాదించి సపోజ్ నిజాయితీగా ఉండి ఒక ఆధ్యాత్మిక స్పిరిచువల్ డెవలప్మెంట్ ద్వారా ఉండి తను జీవితంలో మంచి అందరితో కలుసుకుంటూ జీవన ప్రయాణం సాగించేస్తే ఎంత ఆనందంగా జీవించవచ్చు. తాత్కాలికమైన ఆనందాలకు దుర్వ్యసనాలకు బానిస అయిపోయి వాడు అప్పటికప్పుడు ఏ రకంగా అది అయిపోయిన తర్వాత దాని జరిగే పరిణామం వల్ల ఎంత మానసిక క్షోభ ఉంటుందన్నది మనం ఆల్రెడీ చాలా ఎన్నో న్యూస్ పేపర్లో కావచ్చు, ఎన్నో టీవీ ఛానల్స్ చూస్తున్నాం. దేశం యొక్క అభివృద్ధి కూడా ఆగిపోతుంటుంది. ప్రతి వాళ్ళు విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఈవెన్ ఫ్యామిలీ లైఫ్లో కావచ్చు, కొంచెం అన్నటువంటి ఈ జీవిత ప్రయాణం లోపల స్పిరిచువాలిటీ అనేది కొంచెమన్నా డెవలప్ చేసుకుంటే ప్రజెంట్ ఉన్నటువంటి సొసైటీ చాలా హ్యాపీగా ఆనందంగా గడిచిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తు స్టేజ్ లోపల తాత్కాలికమైన ఆనందానికి తాత్కాలికమైనటువంటి ప్లెజర్స్కి వంగకుండా తన జీవన గమనాన్ని తన జీవిత ప్రయాణాన్ని సాగించుకోవడం కొరకు ఈ ఉద్యోగమే నా జీవితం కాదు అనేటువంటి గమ్యంతో ముందుకెళ్ళిపోయినట్టే. తర్వాత ఫ్యామిలీ లైఫ్ థర్డ్ స్టేజ్లో పెళ్ళి చేసుకుంటాడు, భార్య, పిల్లలు, ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీతో కూడా ఏ రకంగా ఇక్కడ కూడా కొన్ని ఏంటంటే ఈగోస్ రావడం ద్వారా భార్య మధ్యలో క్లాషెస్ కావచ్చు, ఫ్యామిలీ సపోజ్ పిల్లల్ని పెంచేటువంటి విధానం లోపల కూడా కొంచెం స్పిరిచువల్ డెవలప్మెంట్ కనుక నీకు ఉంటే నువ్వు ఇచ్చేటంటే నీ డిసిప్లిన్ ఎవ్రీథింగ్ నీ ఫ్యామిలీకి ఉపయోగపడుతుందంట. సో నీ జీవిత గమ్యం అనేది విద్యార్థి దశ కాదు, ఉద్యోగ దశ కాదు, ఫ్యామిలీ లైఫ్ కాదు, మరి ఇంకేముంది అనే దాని మీద చేసేస్తే విద్యార్థి దశ నుంచి మంచి చదువుకొని ఉద్యోగం చేస్తూ థర్డ్ స్టేజ్లో పెళ్లి చేసుకున్నావు, నీకు ఫ్యామిలీ ఏర్పడదు, అయినా కూడా ఇంకా నువ్వు సాధించవలసింది ఏముంది అనేటువంటి ఒక క్వశ్చన్ వస్తుంది మనిషికి. వచ్చిన తర్వాత ఓకే నా జీవితం అనేది ఇదంతా ఏదంటే ఒక కంపానియన్స్, చదువు అనేది అవసరం జీవితంలో ఒక భాగం మాత్రమే. ఉద్యోగం కావాలి జీవించడానికి, అది ఒక జీవితంలో ఒక భాగం మాత్రమే. పెళ్ళి నీ సొంత కుటుంబం అవసరం నీకు, అయినా కూడా అది నీ జీవితంలో ఒక భాగమే కానీ నీ జీవితం కుటుంబమే కాదు. మరి ఇంకేంటి? సమాజమే దేవాలయంలాగా భావించి చాలామంది ప్రజెంట్ ఉన్నటువంటి సొసైటీకి సేవ చేసినటువంటి స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్ యూజ్ చేసినప్పుడు బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పినటువంటి ప్రధానమైన కొటేషన్ ఏంటంటే ప్రతి దాని నుంచి నువ్వు విడుదలైతేనే నీకు మోక్ష ప్రాప్తి లభిస్తుంది. వాట్ ఈస్ మోక్షం అంటే నీ మోక్షం అంటే ఏంటంటే అనంతమైనటువంటి ఆనంద స్థితికి చేరుకునేటువంటి ప్రయాణంలో వచ్చేసేస్తావు. నువ్వు విద్యార్థి దశలో నీ లైఫ్ ఆగిపోయినా ఎండింగ్ నీ జీవితం గమ్యం చేసుకోలేవు. ఉద్యోగస్తు స్టేజ్లో కూడా ఏ రకమైనటువంటి నీకు ఆగిపోయినా కూడా నీ లైఫ్ ఎండింగ్ కాలేవు, నీ గమ్యాన్ని చేరుకోలేవు. ఫ్యామిలీ లైఫ్లో వీళ్ళే నాకు ఆనందము, నా భార్య, నా పిల్లలు, వాళ్ళ కొరకే నిరంతరము కృషి చేస్తూ తప్పటడుగులు వేస్తూ వాళ్ళకు నా భార్యకి ఇది కావాలి, నా కొడుకులకు ఇది కావాలని చెప్పి అనవసరమైనటువంటి వాటి ప్లెజర్స్కి వెళ్ళిపోయి అక్కడే చేసినప్పుడు నీ జీవిత యొక్క గమ్యం అక్కడే ఆగిపోతుంది. వీటిని అన్నింటినీ కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళి నీ జీవిత గమ్యం అనేది అక్కడ ఫస్ట్ యు ఆర్ గోయింగ్ టు రీచ్ ది గోల్ లాస్ట్ రిసార్ట్స్. అక్కడ వచ్చిన తర్వాత అప్పుడు విడుదల అంటే ఫస్ట్ ఏది ఎడ్యుకేషన్ తీసుకున్నావు, ఉద్యోగస్తునైనా, పెళ్ళి చేసుకున్నావు, ఎవ్రీథింగ్ హ్యాపీగా ఉంది. ఇక్కడ నువ్వు ఎట్లయితే నీ వచ్చినటువంటి ఆత్మజ్ఞానము ద్వారా నీకున్నటువంటి స్పిరిచువల్ నాలెడ్జ్ ద్వారా వీటినన్నిటి వీటన్నిటిని దాటుకుంటూ దిస్ ఈజ్ కాల్డ్ హర్డిల్స్. ఒక రన్నింగ్ చేసేటువంటి ఒక వ్యక్తి ఫస్ట్ 8 హర్డిల్స్ దాటిన తర్వాతనే 100 మీటర్స్ గోల్ రీచ్ అవుతాడు. ఇప్పుడు ఇవన్నీ హర్డిల్స్, విద్యా వ్యవస్థ హర్డిల్స్, ఉద్యోగ వ్యవస్థ ఒక హర్డిల్, ఫ్యామిలీ అనేది ఒక హర్డిల్. ఇవన్నీ హర్డిల్స్ దాటిన తర్వాత రియల్ గోల్ 100 మీటర్స్ రేస్లో ఎక్కడైతే వచ్చిన తర్వాత గోల్డ్ మెడల్ వస్తుందో ఇప్పుడు నీ లైఫ్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. చేసిన తర్వాత తదేకనంటే ఎక్కువగా మెడిటేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసేసి ఇంకా ఆత్మజ్ఞానానికి గౌతమ బుద్ధుడు ఎంతో రిచ్నెస్, ఎంతో అత్యంత విలాసవంతమైనటువంటి జీవితంలో ఉంచాలని చెప్పి వాళ్ళ ఫాదర్ అనుకుంటే తనకి ఏదో ఆ విలాసవంతమైన జీవితం నుంచి బయటపడి అసలు ఏంటిది తెలుసుకోవడం కొరకు బయట సమాజానికి వచ్చినప్పుడు ఒక ఆమె ఏం చేసేసింది, ఈ చనిపోవడం ఏంటిది, ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు దుఃఖం వస్తుంది మనిషికి, ఎందుకు ముసలితనం వస్తుంది, ఎందుకు చచ్చిపోతున్నాడు మనిషి, అసలు దీని అన్నిటికీ కారణం ఏంటిది, మానవునికి ఎందుకు దుఃఖం వస్తుంది, ఎందుకు ముసలితనం వస్తుంది, ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు చచ్చిపోతున్నాడు అనే దాని మీద అన్వేషణ స్టార్ట్ అయిపోయి ఆ రకంగానే
అంత ఎన్లైటెడ్ పర్సనాలిటీగా మారిపోయి ప్రపంచం మొత్తం మీద గౌతమ బుద్ధుడు ఒక సామాన్యమైన రాజుగా ఉంటే ఎవరు గుర్తించే వాళ్ళే కాదు. ఒక సామాన్యనండి స్పిరిచువాలిటీ లేకుండా నీ లైఫ్ జీవన ప్రయాణం అనేది జరిగితే నిరర్ధకమైనటువంటి జీవితం అవుతుంది. ఎక్కడో కాడ ఒక భ్రష్టత్వం వచ్చేస్తుంది. లైఫ్లో కంపల్సరీ నువ్వు నిర్వీర్యుడు అయిపోయి ఏదో రకంగా నీకు ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్ లేకుండా ఎక్కడ డిసప్పాయింట్ అయిపోయి ఏదో ఈసడింపుతో నీ లైఫ్ ఎండ్ అయితే తప్పితే స్పిరిచువల్ బ్యాక్డ్రాప్తో ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఒక గౌతమ బుద్ధుడు విలాసవంతమైన జీవితాన్ని వదిలేసేసి ఎట్లయితే అనంతమైన ఆనందం కొరకు ప్రయత్నం చేసేసి ప్రపంచవ్యాప్తంగా 2500 సంవత్సరాలు గడిచినా కూడా ఆయన జీవిత చరిత్ర ఇప్పుడుంది. ఆయన చెప్పినటువంటి ఒక బోధనలు ఇప్పటికీ మన ఐజ్ ఆన్ టుడే మనందరం పాటిస్తున్నాం, మనందరికీ ఆదర్శంగా ఉన్నాయి. అదే రకంగా మానవుని యొక్క జీవితము, మానవుని యొక్క నడవడిక, మానవుని యొక్క జీవన ప్రయాణం అనేది ఎదుటి వాళ్ళకి ఆదర్శప్రాయంగా ఉండాలి. ఆ రకంగా నీ జీవించినప్పుడే నీ జీవిత గమ్యం అనేది అద్భుతంగా జరుగుతుంది. అదే రకంగా జీవిత గమ్యం ఫస్ట్ ఎన్ని స్టేజ్ దాటుకుంటా, హర్డిల్స్ దాటుకుంటా నీ గోల్ ఏంటంటే మోక్ష ప్రాప్తి అని అంటే జనరల్గా అన్ని రిలీజియస్లో ఈవెన్ ఏ రిలీజియస్లో కూడా ఫైనల్ స్టేజ్లో నేను అనంతమైన ఆనంద స్థితి చేరుకోవాలి అనే కోరిక వాళ్ళకు బలంగా ఉంటుంది. తెలుసుకొని ఏంటంటే అప్పుడు ఎక్కడ వాడు చేసినప్పుడు ఈవెన్ అక్కడికి వెళ్ళిపోయి ఆ పే చేసినప్పుడు చాలా ఎక్కువగా మెడిటేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసేస్తూ అనంతమైనటువంటి ఆనంద స్థితికి చేరుకునే ప్లేస్ లోపల సమాజం లోపల ఉన్నటువంటి ప్రతి చేసేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ధ్యానాన్ని విస్తృతంగా ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేసేస్తూ సమాజంలో ఉన్నటువంటి వాటి అన్నింటినీ కూడా సమాజానికి సేవ చేస్తూ మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి కాన్సెప్ట్లో ఒక స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్ చేసినప్పుడు ఆ అనంతమైనటువంటి స్థాయి చేరుకొని ఈ భౌతిక శరీరాన్ని చాలా హ్యాపీగా, చాలామంది ప్రాణభయం ఎక్కువ ఉంది, నేను ఇప్పుడు చచ్చిపోతా కావచ్చు ప్రాణభయం 99% ప్రతి వాళ్ళకి వాళ్ళ వెంటాడుతుంటుంటుంది, నేను చచ్చిపోవాలి. కానీ ఆ రకమైనటువంటి స్పిరిచువల్ డెవలప్మెంట్కి ఫైనల్ స్టేజ్కి వచ్చేవరకు తప్పకుండా ఈ అన్ని హర్డిల్స్ దాటుకుంటూ తనకున్నటువంటి ఆది స్పిరిచువల్ శక్తితో, తనకున్నటువంటి స్పిరిచువల్ మూమెంట్లో వచ్చినటువంటి శక్తితో దాటుకుంటూ వెళ్ళిపోయి ఆనందమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఫ్యామిలీ వ్యవస్థలు కావచ్చు, ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళిపోయి అక్కడ ఫైనల్గా అత్యద్భుతమైనటువంటి స్థాయి పరిపూర్ణమైనటువంటి ఎన్లైట్మెంట్, తను సాధించినటువంటి ఎన్లైటన్మెంట్ని తన జీవితంలో సాధించినటువంటి అన్ని స్టేజెస్లో అతను అప్పుడు ఏం చేసేస్తారో సమాజానికి ఒక ఆదర్శ వ్యక్తిగా నిలబడతాడు. ఆ రకమైనటువంటి ఆదర్శ వ్యక్తుల్లో నిలబడేటువంటి వాళ్ళ లోపల ప్రధానంగా మనం మహాత్మా గాంధీని చెప్పుకోవచ్చు. మహాత్మా గాంధీ, వివేకానంద ప్లస్ మన బ్రహ్మర్షి పత్రిజీ అని చెప్పుకోవచ్చు. బ్రహ్మర్షి పత్రిజీ గారు అద్భుతమైన ఉద్యోగం ఉంది, ఫ్యామిలీ లైఫ్ ఉంది, అవన్నీ వదిలేసేసేసి అవన్నీ పక్కకు పట్టేసేసి ప్రజెంట్ భగవద్గీత చేసేసినట్టుగా సంభవామి యుగే యుగే అంటే ప్రజెంట్ అయినటువంటి సిచ్యువేషన్లో బాగా మాంసాహారము హింస ఎక్కువగా పెరిగిపోతున్నది, నేనేమన్నా నా వంతుగా నేను సమాజాన్ని సేవ చేయగలుగుతానా అనేటువంటి ఇంటెన్షన్తో శాకాహారులుగా మారండి, మాంసాహారాన్ని బంద్ చేయండి. మాంసాహారం బంద్ చేయడం అంటే జీవహింస అనేది తగ్గిపోతుంది, జంతువులను జీవహింస అనేటువంటి దాని మీద తగ్గిపోతుంది. ఆ రకంగా గత 30 సంవత్సరాల నుంచి చాలామంది విద్యాలయాల లోపల, ఉద్యోగస్తుల లోపల రకరకాలైనటువంటి కేసెస్ ఉండటం ద్వారా ఎంతో అద్భుతమైనటువంటి తనకున్నటువంటి స్పిరిచువల్ శక్తిని ఎట్లయితే సాధించాడో ప్రతి మనిషి కూడా ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఫైనల్ స్టేజ్లో ఆ రకమైనటువంటి దాని లోపల సమాజానికి ఉపయోగపడేది, దేశానికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా ఎదిగినప్పుడు తప్పకుండా తన వ్యక్తిత్వం అనేది, తన జీవిత గమ్యం అనేది పరిపూర్ణ స్థాయి చేరుకున్నట్టు, పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వాన్ని పొందినట్టుగా లెక్కవుతుంది. పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వము ఈ మనిషి చాలా కాంప్రహెన్సివ్ పర్సనాలిటీ, ఇతను పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించాడు. సపోజ్ ఓషో ఉన్నాడు, పూర్ణ పురుషుడు ఓషో అని అంటే పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని అర్థం చేసుకొని జీవిత గమ్యం లోపల ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా, ఏ రకమైనటువంటి డిప్రెషన్ లోనవ్వకుండా తన జీవితాన్ని పరిపూర్ణంగా మొత్తం లాస్ట్ వరకు తీసుకెళ్ళి తన అనంతమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఎదుటి వాళ్ళకు ఆనందాన్ని ఇచ్చేటువంటి స్థాయికి రావడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ జీవిత గమ్యం చాలామంది దాదాపు ఇట్లా ఎంతమంది చేరుకుంటున్నారు? 10% 15% చేరుకున్నారు.
మిగతా 85% జీవితాన్ని చాలామంది ఏమనుకుంటారంటే బాగా ఆస్తులు సంపాదిస్తే నేను జీవితంలో సక్సెస్ అయినట్టు, పెద్ద ఉద్యోగం చేస్తే నేను బాగా సక్సెస్ అయినట్టు, నేను అమెరికా పోయి జాబ్ చేస్తే నేను బాగా లైఫ్లో సక్సెస్ అయినట్టు, నా లైఫ్ చాలా సక్సెస్ఫుల్ ఉన్నట్టు అని అనుకుంటారు. అది చాలా భ్రమ మాత్రమే. అది ఎండమావులు లాంటివి. ఆ రకమైన అంటే కోరికలు అంటే ఎండమావి నీళ్ళు ఉన్నట్టుగా భ్రమింపజేస్తుంటే తప్పితే అక్కడ నీళ్ళు ఉండవు. అదే రకంగా నువ్వు ఏదైతే ప్లెజర్స్ కొరకు నువ్వు వర్క్ చేసేస్తావో కొంచెం స్పిరిచువల్ డెవలప్మెంట్ లేకుండా నీ జీవిత గమ్యాన్ని చేరుకోలేవు. ఆ రకంగా చేరుకున్నా కూడా అది ఎండమావు లోపల నీరు ఉన్నట్టుగా భ్రమపడితే ఎంతైతే దుర్వ్యసనంగా ఉంటుందో అదే రకమైన జీవితం ఉంటుంది. ఫస్ట్ దుర్వ్యసనాలకు లోనవ్వకుండా అంటే మెయిన్ ప్రధానమైన ఇంటెన్షన్ ఏంటంటే నువ్వు ఎప్పుడైనా కూడా ఎదుటి వాళ్ళకి ఆదర్శంగా ఉన్నప్పుడు మహాత్మా గాంధీని ఎందుకు ఇంతమంది ఆదర్శంగా తీసుకుంటున్నారు అని జీవహింస మీద ఎక్కువ వర్క్ చేశాడు, శాకాహారం మీద ప్రచారం చేసేసినట్టుగా. నవేడేస్ ఈ జీవహింస వలనే ప్రకృతిలో ఈ రకమైనటువంటి చాలామంది శాస్త్రజ్ఞులు కావచ్చు, చాలామంది స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కావచ్చు, మానవుడు తన జీవన గమ్యం లోపల జీవన ప్రయాణం లోపల ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ రకమైనటువంటి జీవహింస అనే దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టేసేసి ఈ మద్యము మాంసం వల్ల ఎన్నో రకాల డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వాళ్ళ లోపల ఒక రకమైనటువంటి జీవిత యొక్క గమ్యాన్ని తెలియజేసేటువంటి ఇన్స్టిట్యూషన్సే ఈ స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్. అదే రకంగా మనిషి తన జీవన ప్రయాణం లోపల ఎన్ని రకాలైనటువంటి ఒత్తిళ్ళు వచ్చినా కూడా కొంచెమన్నా స్పిరిచువల్ డెవలప్మెంట్ని ఆధ్యాత్మికతను డెవలప్ చేసేసుకొని విద్యార్థి దశ ఎందు తన ఉద్యోగ వ్యవస్థ లోపల కుటుంబ వ్యవస్థ లోపల ఆ రకమైన సక్సెస్ ఈ 3 స్టైల్ దాటుకుంటూ వెళ్ళిపోయి ఫైనల్గా అద్భుతమైనటువంటి స్థాయి అనేటువంటి ఆత్మానందము స్పిరిచువల్ డెవలప్మెంట్కు చేరుకుంటాడు. కాబట్టి ప్రతి వాళ్ళు ఈవెన్ ప్రతి మానవుడు కూడా తను వచ్చిన జీవిత గమ్యం ఏంటంటే ఫైనల్గా తను స్పిరిచువల్ డెవలప్ చేసేసుకొని జీవితం లోపల అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుకునేటువంటి ఉద్దేశమే ప్రధానమైనటువంటి ఇంటెన్షన్. అదే రకంగా తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని వదిలేసేసేసి జీవిత గమ్యం లోపల తన గమ్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడేదే స్పిరిచువల్ డెవలప్మెంట్.